కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారం. నన్ను ఆదరించి, ప్రోత్సహించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాన్నగారు పోయినాక 10 రోజుల తర్వాత సెప్టెంబర్‌లో నేను మళ్ళా ఆంధ్రా యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ నల్లపాడు పేరేచెర్ల దగ్గర ఉండేది. మళ్ళా వెళ్ళడం ప్రారంభించాను. వెళ్ళిన మొదటి రోజు, రెండో రోజు సంతాప సూచకంగా జోగారావు గారు క్లాస్‌లో నాన్న గురించి ప్రసంగించి 2 నిమిషాలు మౌనం పాటించారు. బొడ్డుపల్లి పురుషోత్తం గారు నాన్నతో తనకున్న సాన్నిహిత్యాన్ని నెమరేసుకొని నివాళులు అర్పించారు. శ్రీరామ్మూర్తి గారు సీనియర్స్‌తో కలిపి మాకు సంతాప సభలాగా ఏర్పాటు చేసి నాన్న గురించి ప్రసంగించారు వివరంగా. ఇంకా సాంస్క్రిట్ ప్రొఫెసర్ కృష్ణమాచారి గారు నన్ను కారిడార్‌లో ఆపి ఉపదేశం చేశారు. ఎంత బాగా ప్రపంచపు పోకడలను గురించి చెప్పారంటే వారు, ఈనాటికి కూడా నాకది తలుచుకుంటే స్మృతిపథంలో ఉన్నది. మనిషి జీవితం, విలువలు, ప్రపంచం, బాంధవ్యాలు మనం ఎట్లా తీసుకోవాలి, నలుగురితో ఏ విధంగా నడుచుకోవాలి, పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం ఎట్లా మార్చుకోవాలి, ప్రపంచంతో మెలగడం ఎట్లా, కొంత నిజంగానే ఉపదేశించారు. అది చాలా పనిచేసిందనే చెప్పాలి నా మీద. ఇప్పటికీ కూడా వారి మాటలు నా చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి. నాకు మార్గదర్శకంగా కూడా ఉంటాయి. ఇంకా మా తోటి విద్యార్థులు, విద్యార్థినులు, మా కొంతమంది సీనియర్స్ కూడా నన్ను ఓదార్చడం, ఇట్లా 2 రోజులు చాలా విచారంగానే గడిచినాయి. నెమ్మదిగా అలవాటు పడ్డం ప్రారంభించాను. కాలం సాగుతోంది. ఈలోగా అన్నయ్యకి ఈఐడి ప్యారీ లిమిటెడ్‌లో హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చింది. వదిన్ని, అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నేను, శ్రీకళ, వాచస్పతి, విద్యాధరు, సత్యప్రియ మేము మాత్రమే మిగిలాం. మేము ఒక్కళ్ళమే ఉండడం కష్టమవుతుందని వదిన తనున్నప్పుడే ఆ పక్కన ఉన్న వైపు 2 గదులు అద్దెకిచ్చారు. అందులో సుధా, గీత బ్యాంకులో పనిచేసే ప్రొబేషనరీ ఆఫీసర్స్ వాళ్ళు. వచ్చి రాని తెలుగులో వాళ్ళు, వచ్చి రాని ఇంగ్లీష్‌లో మేము మాట్లాడుకునేవాళ్ళం. వాళ్ళతో మాకెప్పుడూ ఇబ్బంది కలగలేదనుకోండి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, డిగ్రీ కాలేజీలో మా ఇంగ్లీష్ మేడం రాజ్యలక్ష్మి గారంటే ఇష్టమని. వాళ్ళ కుటుంబానికి దగ్గరైన ప్రమీల అనే అమ్మాయి ఎంకామ్‌లో చేరిందని కూడా చెప్పాను. తనని పరిచయం చేసుకున్నాను. ఇద్దరు మంచి స్నేహితులమైనాం. వాళ్ళ క్లాస్‌లో తను, సూర్యకుమారి అని ఇద్దరే అమ్మాయిలు ఉండేవారు. ఇంటర్నల్‌లో మార్కులు తక్కువొచ్చాయని ప్రొఫెసర్ గారు క్లాసు ముందర ఆ అమ్మాయిని ఏదో అన్నారట. పాపం చెప్పి చాలా బాధపడింది ఓ రోజు. మర్నాడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందనే వార్త నన్ను ఆందోళనకి లోను చేసింది. నిర్ఘాంతపోయాను. చాలా రోజులు మనిషిని కాలేకపోయాను. వివరాల్లోకి వెళ్తే, ప్రమీల కిరోసిన్ డబ్బా, తాళ్ళు పట్టుకొని నల్లపాడు కొండ మీదకి వెళ్ళడం చూసామని కొందరు చెప్పారు. కాళ్ళకి తాళ్ళు కట్టేసుకొని అరుస్తానేమోనని నోట్లో ఒక బట్ట పెట్టుకొని కిరసిన్ పోసుకొని అంటించుకుందిట. మనం కొంచెం చెయ్యికి వేడి తగిలితేనే, కాలితేనే ఎంత ఆదుర్దా పడతాం, బాధపడతాం. ఆ అమ్మాయి పాపం నిలువెల్లా ఎట్లా తగలబెట్టుకుందో. 80% కాలిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్తే చనిపోయిందని చెప్పేశారు.
మిగతా స్టూడెంట్స్‌తో పాటు నేను గూడా హాస్పిటల్‌కెళ్ళాను. మొదటిసారి అంత పెద్ద హాస్పిటల్‌కెళ్ళడం, పోస్ట్‌మార్టం నిర్వహించి బాడీని బయట పెట్టారు. చూడలేకపోయాను. గలగలా నవ్వుతూ అల్లరిగా ఉండే ఆ అమ్మాయి అలా నిర్జీవంగా పడుకొనుండడం కలిచివేసిందందరిని. బతకడానికి ధైర్యం అక్కర్లేదు గానీ, చావడానికి చాలా ధైర్యం కావాలి కదా! నిలబడలేక, తట్టుకోలేకుండా ఉన్న నన్ను మా క్లాస్‌మేట్ శోభ పట్టుకొని వాళ్ళింటికి తీసుకెళ్ళింది. అలంకార్ థియేటర్ ఎదురుగా వాళ్ళిల్లు. శోభ నన్నెంతగానో ఓదార్చింది, సేద తీర్చింది. ఆ క్రమంలో మేమిద్దరం మంచి స్నేహితులమైనాం. ఇప్పుడు గూడా ప్రమీల ఫోటో చూస్తూ ఉంటే నాకు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. తను లేదంటే నమ్మబుద్ధి కాదు. రాజ్యలక్ష్మి గారి గురించి, వారి కుటుంబ వివరాలు ఎంత బాగా మేమిద్దరం మాట్లాడుకోవడం అవన్నీ కూడా ఇప్పటికీ నాకు గుర్తుండేవి. చాలా బాధగా అనిపిస్తుంది. ఆ ప్రొఫెసర్ గంజు గారు మా ఇంటి ఎదురుగుండానే నాగలక్ష్మమ్మ గారి ఇంట్లో అద్దెకుండేవారు. కామర్స్ విద్యార్థులందరూ కూడా ఆయన్ని ధర్నా చేసి నిలదీశారు. కానీ చేయగలిగిందేం లేదు. ఆయనేమి ఎక్కువగా నిందించలేదు. మందలించారేమో, తక్కువొచ్చినాయనేదో అన్నారని ఆ అమ్మాయి పాపం ఆత్మహత్య చేసుకుంది. కొన్నాళ్ళు ఆ ఆందోళన మాత్రం కొనసాగింది. అట్లా నాకు కామర్స్ డిపార్ట్‌మెంట్‌తో కాస్త పరిచయం ఏర్పడింది. అట్లాగే ఆహ్, ఎలక్షన్స్ వచ్చినాయి కాలేజీలో. ప్రెసిడెంట్‌షిప్‌కి ఆహ్, కృష్ణప్రసాద్ అని కామర్స్ డిపార్ట్‌మెంట్ విద్యార్థి నిలబడ్డాడు. అతను నన్నడిగాడు క్యాన్వాసింగ్‌కి సహాయం చేయమని. అభ్యంతరం చెప్పడానికి నాకేమీ అనిపించలేదు. అందుకనే వెళ్ళాను. వాళ్ళతో పాటు క్లాసులకెళ్ళడం, క్యాన్వాసింగ్ చేశాను. అతను గెలిచాడు కూడా బాగా మంచి మెజారిటీతోనే. సిఎస్ఎన్ రాజ్ అని అతని ఫ్రెండే, మంచి ఆర్టిస్ట్. వాళ్ళిద్దరూ ఇంకా కొంతమంది మేము తిరిగిన వాళ్ళతో క్యాంటీన్‌లో పార్టీ ఇచ్చారు. మా అందరికి పెన్నులు గూడా ఇచ్చారు. అది గూడా నాకు బాగా గుర్తుంది. చాలా డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్‌గా ఉండేవాడు కృష్ణప్రసాద్. నాకు అది చాలా గుర్తుండిపోయినటువంటి ఒక సంఘటన. తమ్ముడు వాచస్పతి ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. తెల్లాకుల జాలయ్య కాలేజీలో. జూట్ మిల్ దాటాక ఉండేది ఆ కాలేజీ. పెద్ద ఆవరణ. దానిలో మొదట్లోనే గుండ్రంగా మెట్లతో పైన సరస్వతీదేవి విగ్రహం ఉండేది. చాలా బాగుండేది. మాకు కొన్ని రోజులు ఆ కాలేజీలో క్లాసులు జరిగినాయి. నడిచెళ్ళి వచ్చేవాళ్ళం. జొన్నవిత్తుల శారద, నేను కలిసి వెళ్ళేవాళ్ళం. హిందూ కాలేజీ కామర్స్ లెక్చరర్ జేఎస్ శర్మ గారి అమ్మాయి తను. జాలయ్య కాలేజీలో తెలుగు లెక్చరరు. ఇప్పుడు ఆవిడ ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. ప్రొఫెసర్ జోగారావు గారు ఆవిడ చేత మాకు క్లాసులు తీయించారు. భారతంలో ద్రౌపది పాత్ర మీద ఆవిడ చెప్పేవాళ్ళు. సోదాహరణంగా చెప్పారు. సాధికారంగా, సవివరంగా. మా సీనియర్స్ మేము బాగా కలిసిపోయాం ఆ కాలేజీలో. మా సీనియర్స్‌లో దమయంతి అనే ఆవిడ పాటలు బాగా పాడేది. నరసింహమూర్తి అనే ఆయన జానపద గేయాలు బ్రహ్మాండంగా పాడేవాళ్ళు. ఇంతకుముందే చెప్పాను కదా! మా క్లాస్‌లో సత్యనారాయణ కూడా చాలా బాగా పాడేవాడని. ఆహ్, తర్వాత భాగ్యలక్ష్మి అనే ఒక అమ్మాయి ఉండేది. తనకి శ్రీరామ్మూర్తి గారంటే చాలా అభిమానం. ఒక పిచ్చనొచ్చు. అంత ఆహ్, ఆరాధించేది. అట్లాగే ఝాన్సీ అని ఒక అమ్మాయి. వీళ్ళందరితో పరిచయం ఏర్పడింది. అంతకుముందే తెలిసినటువంటి డాక్టర్ లక్ష్మీపతి గారు ఈఎన్‌టీ స్పెషలిస్ట్ గుంటూరులో, పట్టాపురంలోనే ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మాయి సత్యశ్రీ అని తను కూడా మాకు సీనియరే. ఇట్లా సీనియర్స్, జూనియర్స్ కలవడం అంటూ ఉండేది. ఆహ్, ఒక సందర్భంలో గంటి జోగి సోమయాజి గారు వస్తే ఆహ్, సమావేశం ఏర్పాటు చేసి జోగారావు గారు అందరికీ కలిపి ఒక గ్రూప్ ఫోటో కూడా తీశారు. ఆయన కూడా ఉన్నారు అందులో. సోమయాజి గారు కూడా. నాన్నగారికి కూడా మా నాన్నగారికి కూడా సోమయాజి గారి గురువు. అట్లా ఇంక కొంచెం ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం, జోగారావు గారు పరిచయం చేయడం కూడా జరిగింది. చర్చలు, వాదనలు ఇట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి.
నేను రోజు కాలేజీకి వెళ్ళడం, ఇంటికి రావడం, శ్రీకళకి కాలేజీలో జరిగిన విశేషాలని తెలియచేయడం జరుగుతూ ఉండేది. ఈ ప్రమీల ఆత్మహత్య నన్ను కలవరపరిచింది. దాంతో పాటుగా లైబ్రేరియన్ రాధా మనోహరన్ అని ఆయన పట్టాపురంలో ఉంటారట. ఆయన ఒకసారి పిలిపించి మరీ నాన్న గురించి మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. కాలం గడుస్తోంది. ఒకరోజు రామ్మూర్తి దంపతులు చుట్టాలం అంటూ వచ్చారు మా ఇంటికి, చంటి పిల్లనేసుకొని. అందరి పేర్లు, బంధుత్వాలు అన్నీ చెప్పారు. మేము నమ్మాం. ప్రయాణంలో సూట్ కేస్ పోయిందని, పిల్లకి పాలు డబ్బా కూడా కొనడానికి డబ్బులు లేవని ఇంటికి ఫోన్ చేసాం, మనీ ఆర్డర్ వస్తుందని చెప్తే శ్రీకళ వాచస్పతి పరీక్ష ఫీజు కానీ పక్కకు పెట్టిన డబ్బు తెచ్చింది, ఇచ్చింది. మాతో బాగా కలిసిపోయారు వాళ్ళు. 4-5 రోజులు ఉన్నారు. మేము వాచస్పతి ఫీజు కట్టాలి అని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళిపోయారంటే మళ్ళీ రాల. వాళ్ళ మూట విప్పి చూస్తే ఎందుకు పనికిరాని ఒక ట్రాన్సిస్టరు, కొన్ని పాత బట్టలు కనిపించాయి. అప్పటికి తెలిసింది మాకు మోసపోయామని. చుట్టాలుగా వచ్చి దయ్యాలుగా మారారంటారే, అట్లా అయింది. నానా యాతన పడి తమ్ముడు ఫీజు అయితే కట్టామనుకోండి, అదో గుణపాఠం, ఎవరు నమ్మకూడదు అని. చుట్టాలంటూ వచ్చారు, అన్ని విశేషాలు చెప్పారు, కానీ జరిగింది ఇది. ఇంకో విషయం ఏంటంటే, నాకు కాలేజీ చిరునామాకి ఉత్తరాలు వచ్చేవి. ఎవరు రాశారో పేరు ఉండేది కాదు. అందులో వ్యక్తి విలువలు, సామాజిక న్యాయం, ఆధ్యాత్మిక భావాలు, వీటి గురించిన చర్చలు ఉండేవి. మొదట్లో కాస్త భయపడ్డ మాట నిజం. తర్వాత నా స్నేహితురాలు శోభ అసభ్యంగా లేనంత వరకు కంగారు పడకు అని చెప్పింది. దాంతో ఆ ఉత్తరాల్లో ఉన్న విషయాలన్నీ క్లాసులో చర్చించుకునేవాళ్ళం. విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా కూడా ఉండేవి. మా క్లాస్మేటే కృష్ణమూర్తి ఆ విషయాల్ని ఆవేశంగా, తీవ్రంగా ఖండించేవాడు. కృష్ణమూర్తి అభ్యుదయవాది, విప్లవవాది, చాలా గట్టిగా మాట్లాడేవాడు. ఏదైనా సరే చాలా తీవ్రంగా మాట్లాడేవాడు. అది నాకు కొంచెం కొత్తగా ఉండేది. అలవాటు లేని విషయాల గురించి ఆ విధంగా మాట్లాడడం నాకు అసలు కొత్తగా తెలుసుకోవడం అన్నమాట అవన్నీ. అట్లాగే మిగతా విద్యార్థుల్లో విజయ్ భాస్కర్ ఏమో ఆ కవర్ పట్టుకొని ఆ అడ్రస్ చూసి ఎక్కడి నుంచి వస్తోంది ఏంటి అనేది కూపి లాగడానికి ప్రయత్నం చేసేవాడు. శోభ, ఛాయ, సత్యవాణి, శారద, సరోజిని గారని మాకు ఒక పెద్దావిడ క్లాస్లో ఉండేది. ఆవిడ వీళ్ళందరూ కూడా సమర్థించేవాళ్ళు. బాగున్నాయి కదా విషయాలు, మనకి ఉపయోగపడుతున్నాయి, చర్చించుకుంటున్నాం, వదిలి ఎవరు రాస్తే ఏంటి అని వదిలేసేవాళ్ళు. ఒక్కోసారి వేరే సబ్జెక్ట్స్ వాళ్ళు కూడా కలిసేవాళ్ళు. ఆ ఉత్తరాలు చూసి ఇంట్లో శ్రీకళ భయపడేది, కానీ మా వాళ్ళంతా సర్ది చెప్పేవాళ్ళు. ఇంటి దగ్గర చర్చల్లో మా స్కూల్ స్నేహితులు కూడా ఉండేవాళ్ళు ఏంటి. అట్లాగే మా క్లాస్లోనే లలిత, సత్యవాణి, ఛాయాదేవి, వసుబాల వీళ్ళిద్దరూ నాకు డిగ్రీలో కూడా క్లాస్మేట్సే. రమాదేవి, కాంతామణి, సులోచన, అన్నపూర్ణ, ఇట్లా చాలామంది పరిచయం, స్నేహంగా మారింది. మరియమ్మ టీచరు, మా స్కూల్ టీచరు, ఆవిడ ఇంగ్లీష్ ఎంఏ చేస్తుంది. అక్కడ పరిచయం. మళ్ళా నా గురించి చెప్పకండి అనేవాళ్ళు. అట్లాగే బీఎస్సీ చిన్నప్పటి నుంచి నాతో చదివి బీఎస్సీ మ్యాథ్స్ చేసిన శారదాంబ కూడా మ్యాథమెటిక్స్ ఎంఎస్సీ చేసింది. వీళ్ళందరూ కూడా ఒకటే బస్సుల్లో రావడం పోవడం అట్లా జరుగుతూ ఉండేది. మా క్లాసులోనే నాకు మొదటి నుంచి రచయితలు, రచనలు, పుస్తకాలు చదవడం చాలా ఎక్కువని చిన్నప్పటి నుంచి మీకు చెప్పాను కదా. మా క్లాస్లోనే మధులేటి రెడ్డి అనే అతను, మధుర్ అనే పేరుతో ఒక రచయిత ఉన్నారని తెలిసింది. ఆయన అప్పుడు విపరీతంగా సర్క్యులేషన్లో ఉన్న ఎంఎస్కో పాకెట్ బుక్స్,
దాంట్లో ఒక పుస్తకంలో కథల సంపుటిలో ఆయన కథ కూడా పడిందని చెప్పారు. దాంతో ఒక విధమైన ఆరాధన ప్రారంభమైంది మాలో కొందరిలో. నాకది కొంచెం ఎక్కువయింది. వినోదంగా కాలక్షేపం మాత్రం అయ్యేది. ఎంతోమంది స్నేహితులు, ఏ కాడికి అనేవాడు ఈశ్వర్ రెడ్డి. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మేనరిజం. వరలక్ష్మి తనకి సెకండ్ ఇయర్‌లో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిందనుకోండి. తను నాకు చాలా ఆత్మీయ స్నేహితురాలు. నాకు ఇష్టమని పేరు నీలిమ అనే పేరుతో నన్ను సంబోధిస్తూ ఉండేది. ఒక సరదా అయిన వాతావరణం. రోజు కాలేజీ నుంచి రాగానే శ్రీకళకి చెప్తుంటే తనకి గ్రాహ్య శక్తి ఎక్కువ. నాకు మొదటి నుంచి కూడా లెక్చర్ వింటూ ఉంటే రన్నింగ్ నోట్స్ రాసుకోవడం అలవాటు. ఇప్పటికీ ఏదన్నా ప్రసంగం వింటుంటే ముఖ్యమైన అంశాలు రాసుకుంటుంటూనే ఉంటాను. మా ఆంధ్ర మహిళా సభలో పెద్ద దిక్కు విఠల్ గారితో నాకు అది ఇంకా ఆ అలవాటు పెద్దదయింది. సాయంకాలాలు శారద కూడా ఇంటికి వచ్చేది. క్లాసుల గురించి, పాఠాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. కలిసి చదివినట్టు అనిపించేది. ఇంటి ముందు ప్లాట్ఫామ్ మీద చెల్లెలు, తమ్ముడు, ఇతర ఫ్రెండ్స్ ఆడుతూ ఉండేవారు. సిస్లా పూర్ణానంద శాస్త్రి గారి పిల్లలు ఎదురుకుండానే ఉండేవారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలిచేదాకా అక్కడే మా ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. కాలేజీలో కృష్ణప్రసాద్ గారు నన్ను కల్చరల్ సెక్రటరీగా ఉంచారు. అది పేరుకేలేండి, అన్నీ వారే చేసుకుపోయేవాళ్ళు. ఒక పేరు మాత్రమే నాకు. ఏదన్నా సమావేశాలు జరిగితే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి దండలేయడం, రిసీవ్ చేసుకోవడం అట్లాంటివి మాత్రం నాకు అప్పచెప్పేవాళ్ళు. మొత్తానికి కాలం గడుస్తోంది నెమ్మదిగా. ఆ తర్వాత త్వరగా జయకృష్ణ ప్రసాద్ బాపూజీ, కరుణశ్రీ గారి, పాపయ్య శాస్త్రి గారి అబ్బాయి మాకు టెక్స్ట్‌కి వచ్చేవాళ్ళు. మా పుణ్యశీలక్కయ్య అతను క్లాస్మేట్స్. పాపయ్య శాస్త్రి గారి అమ్మాయి విజయశ్రీ నాకు స్కూల్ మేట్. చాలా ఎక్కువ పరిచయాలే ఉండేవి. ఇప్పటితో ఇది ఆపుతున్నాను. మళ్ళా తిరిగి మరొక కొన్ని విషయాలతో మీ ముందు ఇంకో ఎపిసోడ్‌లో ఉంటాను. ధన్యవాదాలు.